ఇంకా లేట్ చేస్తే మీరందరూ నన్ను చంపేసేటట్టున్నారు. ఇదే అండి పెయిన్ కొరికితే ఆకు ఏం వాడాలి మాకు చెప్పండి చెప్పండి అని ఎన్ని కామెంట్స్ వచ్చినాయి అంటే నాకు ఇంతవరకు 200-300 వచ్చిన కామెంట్సే కానీ వచ్చిన వీడియోసే కానీ ఇన్ని కామెంట్స్ అయితే అసలు ఏ వీడియోకి రాలేదండి. మన ఇంటి బయట ఇంటి పక్కనో వెళ్ళేటప్పుడు రోడ్డు మీద ఎక్కడో చోట ఈ మొక్క మనకి కనిపిస్తానే ఉండిద్ది. రేర్గా దొరికే ప్లాంట్ అయితే అస్సలు కాదండి, మనం రోజు చూస్తూనే ఉంటాం. కాకపోతే ఏంటంటే పిచ్చి మొక్క పనికిరాదు అని వదిలేస్తూ ఉంటాం అనమాట, పట్టించుకోము. పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే ఈజీగానే దొరికిద్ది, కానీ సిటీస్ లో ఉన్న వాళ్ళకి కొంచెం కష్టమే పాపం దొరకడం. మీరందరూ అడిగేసరికి నేను అసలు ఇంట్రడక్షన్ చెప్పడం కూడా మర్చిపోయి డైరెక్ట్ ఆ మొక్క గురించే చెప్తున్నా. ఇంట్రడక్షన్ చెప్తా. హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాళ వీడియో ఏంటంటే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట. పేను కొరకు ఆకు చూయించండి అన్నారు కదా, దాని గురించే మీకు స్టార్టింగ్లోనే చెప్పేశాను. కాకపోతే ఇంట్రడక్షన్లో కంటిన్యూషన్ ఉండాలి కదా అని చెప్పేసి ఇప్పుడు కూడా చెప్తున్నా. ఆ వీడియోకి 2000 కామెంట్స్ వస్తే దగ్గర 95% మాకు ఈ ప్రాబ్లం ఉంది, ఆ ఆకేంటో చెప్పండి, మా అబ్బాయికి ఉంది, మా పిన్నికి ఉంది, మా చెల్లికి ఉంది, మా అక్కకు ఉంది, చెప్పండి అని అడిగిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. నిజం చెప్పాలంటే ఆ వీడియో ఇంత వైరల్ అయ్యిద్దని కానీ ఇన్ని కామెంట్స్ వస్తాయని కానీ నేను అస్సలు ఊహించనే లేదండి. అసలు నాకు అడిగినప్పుడు మీకు అందరికీ ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదు. అమ్మతో మాట్లాడదామంటే అమ్మకి ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు. ఆ రోజంతా కూడా మీరు పెట్టే కామెంట్స్ చూసి వెంటనే రిప్లై ఇవ్వాలి అని నేను చాలా ట్రై చేశాను, కానీ నా వల్ల కాలేదు. ఆ డే వరకు నేను చెప్పలేదు అంతే. కానీ నెక్స్ట్ డే ఈ గూగుల్లో సెర్చ్ చేసి వెతికి మీకు అప్పుడే క్లారిటీ ఇచ్చేసాను. వీడియో కింద కామెంట్స్లో చేశాను. ఆ తర్వాత కమ్యూనిటీ పోస్ట్లో కూడా మీకు ఫుల్ క్లారిటీగా చెప్పాను. దీనికి కావాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ నా దగ్గర లేదండి. త్వరలో మీకు అప్డేట్ ఇస్తాను, కొంచెం వెయిట్ చేయండి. ఎలా యూస్ చేయాలి, ఎన్ని డేస్ యూస్ చేయాలి, ఆ ప్రాసెస్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఒక వీడియో చేస్తాను అని కూడా చెప్పాను. అయితే చాలా మంది ఆ కామెంట్స్ చూడకుండా, కమ్యూనిటీలో పోస్ట్ పెట్టింది పోస్ట్ చూడకుండా రెగ్యులర్గా ఆ లీఫ్ గురించి చెప్పండి, ఎలా వాడాలో చెప్పండి, ప్లీజ్ చెప్పండి అని చెప్పేసి కామెంట్స్ పెడతా ఉన్నారు. వీళ్ళందరూ మాకు ప్రాబ్లం ఉంది లీఫ్ గురించి చెప్పండి అనే వాళ్ళు మాత్రమే. ఇంకొంతమంది నెగిటివ్గా కూడా మాట్లాడారండి. ఇంకా కొంతమంది డాక్టర్స్ వాళ్ళ బిజీ షెడ్యూల్ని పక్కన పెట్టి మరి మన కామెంట్ బాక్స్లోకి వచ్చి కామెంట్ పెట్టారు. అయితే మనకి సపోర్ట్గా అయితే ఏం మాట్లాడలేదండి. వాళ్ళు ఏం చెప్పారంటే మన బాడీలో తెల్ల రక్త కణాలు తక్కువైనప్పుడు ఇలాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి, ఇది పెయిన్ కొరకడం కాదు, ఇలాంటివన్నీ నమ్మొద్దు అని చెప్పారు. నిజం చెప్పాలి అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. డాక్టర్స్ అయ్యుండి మన కోసం వాళ్ళ నాలెడ్జ్ని మనతో షేర్ చేసుకుని తెలియని విషయాన్ని చెప్పినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అది కూడా నా ఛానల్లో నా వీడియో కింద వాళ్ళు కామెంట్స్ ఇలా పెట్టడం నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. కామెంట్స్ చదివినప్పుడు నేను వచ్చిన ప్రతి కామెంట్ చదివాను, కామెంట్కి రిప్లై కూడా ఇచ్చానండి. ఇంకా చాలామంది మందారం పువ్వు కానీ మందారం ఆకు కానీ రుద్దొచ్చు, వచ్చేస్తుంది హెయిర్ అని చెప్పారు. ఇంకా కొంతమంది ఆయుర్వేదంలో దీనికి మెడిసిన్ ఉందండి, వాడొచ్చు, క్యూర్ అవ్వని ప్రాబ్లం అయితే ఏం కాదు అని కామెంట్స్ పెట్టారు. నేను ఒక్కటే చెప్తా అండి, నాకైతే వర్కౌట్ అయ్యింది. మీకు నమ్మకం ఉంటే మీరు అన్నీ ట్రై చేసి మీ వల్ల కాకపోతే మీరు కూడా ఈ లీఫ్ని యూస్ చేసి రిజల్ట్ ఎలా ఉందో చూసుకోండి. నాకు వర్కౌట్ అయింది కదా అని చెప్పేసి మిమ్మల్ని కూడా ఇదే వాడండి అనేది నేను చెప్పనండి. ఎవరి నమ్మకం వాళ్ళది. మెడిసిన్ కావాలంటే మెడిసినే యూజ్ చేసుకోండి, ఆయుర్వేదం కావాలంటే ఆయుర్వేదం, లేదంటే మందారాకుతో బాగుంది, వర్కౌట్ అవుతుంది, హెయిర్ రీగ్రోత్ అవుతుంది, మాకు నమ్మకం ఉంది, మేము అదే యూజ్ చేసుకుంటామంటే మీ ఇష్టం అండి, నేనైతే ఫోర్స్ చేయను. అయితే ఎవరెవరైతే నన్ను పర్సనల్గా కూడా అడుగుతున్నారో వీడియో చేయమని, ఆ తర్వాత కామెంట్స్లో సబ్స్క్రైబర్స్ కూడా అడుగుతున్నారో వాళ్ళ కోసం మాత్రమే కంప్లీట్ ప్రాసెస్ అయితే నేను చూపిస్తాను ఈరోజు. దీన్ని మనం పిప్పుంటాకు అంటాము. అమ్మ అయితే నాకు అదే చెప్పింది, కానీ గూగుల్లో చూస్తే కుప్పుంటాకు అని ఉంది. మరి ఇప్పుడు నేను గూగుల్లో చూపించారు కదా అని కుప్పుంటాకు అనాలా, అమ్మ చెప్పింది కదా అని పిప్పుంటాకు అనాలో నాకు అర్థం కావట్లా. గూగుల్ చెప్పిందే మనం కామెంట్స్లో కూడా చెప్పాం కాబట్టి కుప్పుంటాకే అందాం. అయితే అమ్మోళ్ళ ఇంటి దగ్గర అంతకుముందు చాలా దొరికేదండి, కానీ ఇప్పుడు అసలు ఎక్కడ వెతుకుదామన్నా కూడా దొరకట్లేదు. ఎందుకనంటే ఆ చుట్టుపక్కలంతా బిల్డింగ్స్ అయిపోయినాయి, చిన్న గడ్డి మొక్క కూడా ఎక్కడ దొరకట్లేదు అనమాట. అందుకని అప్పుడప్పుడు అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి మేము ఈ రోడ్లోనే వాకింగ్కి వస్తామండి పొద్దున్నే. సరే ఇక్కడ ఏమన్నా దొరికిద్దేమో చూద్దాం అని చెప్పేసి వచ్చాము. చాలా వెతికామండి. ఈ సైడ్ మాత్రం ఎందుకనో కానీ ఆ సీడ్ లేదనుకుంటా, చాలా కష్టమైంది, ఎప్పటికో దొరికింది.
చూస్తున్నారు కదా, చాలా చిన్న మొక్క ఉంది అది కూడా. ఇంకా వాటిని అమ్మ పీకేసి, మీకు ఇంకొక విషయం చెప్తా, నాకు మళ్ళీ ఇంకొకటి వస్తుందన్నమాట, ఇంకొక చోట పెయిన్ కొరుకుతుంది. నాకు ప్లస్ పాయింట్ అయింది. ఇప్పుడు మీ అందరికీ రిజల్ట్ చూపించవచ్చు కదా, అందుకని చెప్పేసి మీకోసమే వచ్చినట్టుంది. ఇప్పుడు మళ్ళీ సేమ్ ట్రీట్మెంట్ అమ్మ నాకు స్టార్ట్ చేసింది. ఇక్కడ నేను అమ్మతోనే మాట్లాడిద్దాం అనుకున్నాను, అలానే షూట్ చేసుకున్నా. కానీ అక్కడ గాలి సౌండ్కి, ట్రాఫిక్ సౌండ్కి మా వాయిస్లు ఏమీ వినపడట్లేదు అనమాట. అందుకని నేనే మాట్లాడుతున్నా. అమ్మ చెప్తుందనమాట, దీన్ని పిప్పొంటాకు అంటారు, ఇప్పుడు దీన్ని ఎలా వాడాలో నేను చూపిస్తాను అని చెప్పేసి స్టార్ట్ చేసింది. ఇద్దండి, ఇప్పుడే స్టార్ట్ అయింది, చిన్నగానే ఉంది. మనం స్టార్టింగ్లోనే చూసాం కాబట్టి ఎక్కువ స్ప్రెడ్ అవ్వలేదు. అదే మనం చూడకుండా ఉన్నట్లయితే అదే పెద్దగా అయిపోయేది. ఫస్ట్ మా ఆయనే చూసి మళ్ళీ ఇక్కడ ఒకటి వస్తుంది కదా అని చెప్పేసి అన్నాడు. మళ్ళీ ఎందుకు వచ్చింది, వద్దు అని చెప్పేసి అంటే, వద్దంటే ఆగిద్దా ఏంటని చెప్పేసి అద్దండి మా అమ్మ వచ్చినప్పుడు చూపిస్తే సరే మళ్ళీ చేద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేసింది. ఫస్ట్ పిప్పొంటాకుని తీసుకొని ఇలా నలపాలండి. నలిపినప్పుడు దానిలో నుంచి పసరు వచ్చిద్ది. అప్పుడు ఆకు తీసుకెళ్ళి మనకి ఎక్కడైతే పెయిన్ కొరికిందో చూసుకొని బాగా రుద్దాలన్నమాట. కొంచెం పెయిన్ వస్తుందండి, మంటగా ఉంటుంది, అయినా సరే మనం ఒక 2 minutes అయినా రుద్దాలి. అప్పుడే ఆ పోర్స్ అన్ని ఓపెన్ అవుతాయి అనమాట, పుండు పడిద్ది. ఇలా కంటిన్యూగా పొద్దున సాయంత్రం 3 రోజుల పాటు చేయాలండి. పిప్పొంటాకు రుద్దిన తర్వాత తలస్నానం చేయాలా అని కొంతమంది అడిగారండి కామెంట్స్లో. వాళ్ళకి నేను రిప్లై ఇచ్చేసాను. అడగని వాళ్ళు కూడా ఉంటారండి, డౌట్ ఉండిద్ది కదా, అందుకని చెప్తున్నా. తలస్నానం అయితే ఏం అవసరం లేదండి. అయితే ఫస్ట్ డే అమ్మ చేత రుద్దించుకున్నాను కదా, ఆ తర్వాత నేను అక్కడి నుంచి వచ్చేసానండి. ఉందాం అనుకున్నాను కానీ నాకు కుదరలేదు, అందుకని చెప్పేసి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత సెకండ్ డే ఇంకా నేనే లీవ్స్ తీసుకొని రుద్దుకుంటున్నాను అనమాట. ఒకసారి అమ్మ దగ్గర చూశాను కదండి ఎలా చేయాలో, ఇంకా సేమ్ అదే ప్రాసెస్ కదా అని చెప్పేసి నేను ఇంటికి వచ్చేసి నేను రుద్దేసుకుంటున్నాను. ఇలా సేమ్ ప్రాసెస్ థర్డ్ డే కూడా రిపీట్ చేయాలండి. ఆ తర్వాత మీరు కావాలి అంటే తలస్నానం చేయండి, ఎందుకంటే పసరు కదా కొంచెం స్మెల్ వస్తుంది, పడని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు 3 days తర్వాత తలస్నానం చేసేసుకుంటే ఇంకా 15 daysకి కానీ 10 daysకి కానీ హెయిర్ అనేది రీగ్రోత్ అయ్యింది. అసలు నేనేమనుకున్నా అంటే, మళ్ళీ నాకు ఈ ప్రాబ్లం వచ్చింది కదా, జరుగుతుంది కదా ట్రీట్మెంట్, ఇది అయిపోయిన తర్వాత రీగ్రోత్ అయిన తర్వాత ప్రాసెస్ మొత్తం ఒక్కసారి మీకు రిజల్ట్ కూడా చూయిద్దాము అని చెప్పేసి అనుకున్నా ఒకటే వీడియోలో. కానీ ఆ వీడియో కింద మీరు పెట్టే కామెంట్స్ చూసి, లేదు కావాలి అంటే రిజల్ట్ ఇంకో వీడియోలో చూయిద్దాము, ఫస్ట్ అయితే ప్రాసెస్ చూయించేసేద్దాము అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా అండి. అప్పటి వరకు మీరు వెయిట్ చేసేలాగా లేరు రిజల్ట్ చూయించేంత వరకు, అందుకని ఈ వీడియోలో ప్రాసెస్ మాత్రమే చూయించానండి. 3 రోజులు పొద్దున సాయంత్రం రుద్దాలి, అది కూడా ఎర్రపుండు పడేంత వరకు రుద్దాలి. కొంచెం మంటగా ఉంటుందండి, బట్ తప్పదు మనకి హెయిర్ కావాలి అని అంటే. రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియోలో హెయిర్ ఎలా రీగ్రోత్ అవుతుంది అనేది ఒక వీడియోలో చెప్తాను మీకు. అప్పటి వరకు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇవాళకి ఇంతే అండి, మళ్ళీ కలుస్తా, బాయ్.